గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మీరంతా 7వ తరగతి నుంచి 8వ తరగతిలోకి ప్రవేశించినటువంటి విద్యార్థులు. మనకి 8వ తరగతిలో తెలుగు సబ్జెక్టులో 12 పాఠాలు ఉన్నాయి. 12 పాఠాలతో పాటు ఉపవాచకంలో 6 పాఠాలు ఉన్నాయి. ఈ 12 పాఠాల్లో 6 పాఠాలు పద్య భాగానికి సంబంధించినవి, మిగిలిన 6 పాఠాలు గద్య భాగానికి సంబంధించినవి. ఇక విస్తారమైనటువంటి పఠనం కోసం కేటాయించినటువంటి ఉపవాచకంలో సమాజం కోసం, సంఘం కోసం, దేశం కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, దేశ సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రజలందరినీ కూడా ఆనంద పెట్టడం కోసం ఉండేటువంటి కళాకారులు ఉన్నారు. వాళ్ళందరి గురించి ఈ విస్తారమైనటువంటి పఠనమైన ఉపవాచకంలో ఇవ్వటం జరిగింది. ఇక మనం టెక్స్ట్ బుక్కి వచ్చినట్టు అయ్యి ఉంటే మన 12 పాఠాల్లో మొదటి పాఠమైనటువంటి పాఠం త్యాగనిరతి. త్యాగము అంటే ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా ఇచ్చేటువంటి దానాన్ని దానము అని, తర్వాత ఏదైనా లక్ష్యాన్ని సాధించటం కోసం దేన్నైనా కూడా ఇవ్వటానికి సిద్ధపడడాన్ని ఏమంటారు అంటే త్యాగం అని చెప్పేసి అంటారు. ఇక ఈ మొదటి పాఠమైనటువంటి త్యాగనిరతి అనేటువంటి ఈ పాఠంలో ఎవరు త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు, త్యాగం చేయటం వల్ల వచ్చేటువంటి పేరు ప్రతిష్టలు ఎలాంటివి అనేటువంటి విషయాన్ని మనం ఈ త్యాగనిరతి అనేటువంటి పాఠంలో నేర్చుకుంటాం. ఇంత గొప్ప పాఠాన్ని మనకి అందించినటువంటి కవి నన్నయ్య. ఇక పాఠంలోకి వెళ్ళడానికన్నా ముందు మనకి పాఠంలో మీకు తెలుసు, చదవండి, ఆలోచించండి, చెప్పండి అనేటువంటివి ఒక పేరాగ్రాఫ్ ఇస్తారు. ఆ పేరాగ్రాఫ్లో మనం చదివి దాన్ని ఆలోచించి ఆ పేరాగ్రాఫ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలకి సమాధానాలు మనం తెలుసుకుందాం. ఓకే. దదీచి మహా తపశ్శాలి అంటే బాగా తపస్సు చేసి మహిమను పొందినటువంటి వాడు. ఇతను చ్యవన మహర్షి యొక్క కుమారుడు. ఒకప్పుడు రాక్షసులు దేవతల యొక్క అస్త్రాలను గుంజుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో వాటిని అంటే ఆ ఆయుధాలను దాచిపెట్టడానికి దేవతలందరూ కూడా దదీకి ఇచ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ మేము తిరిగి వచ్చినప్పుడు తీసుకుంటాము అని చెప్పి ఆ ఆయుధాలను తీసుకున్నటువంటి దదీచి దేవతల రాక కోసం చాలా కాలం ఎదురు చూడటం అనేటువంటిది జరిగింది. ఎంతకీ కూడా దేవతలు రాకపోయేటప్పటికీ దదీచి ఆ దేవతల యొక్క అస్త్రాలను నీరుగా మార్చేసి ఆ నీటిని తాగేశాడు. అలా తాగిన తర్వాత దేవతలు కొంతకాలానికి వచ్చి మా అస్త్రాలను మాకిమ్మని అన్నారు. ఆ అస్త్రాలను నీరుగా మార్చుకొని తాగటం వల్ల ఏమైంది అంటే ఆ నీరు అంతా కూడా దదీచి ఎముకలకు పట్టిపోయింది. కాబట్టి అప్పుడు దదీచి ఏమన్నాడు అంటే ఆ అస్త్రాలు నా ఎముకలకు పట్టి ఉన్నందువల్ల నన్ను యోగాగ్నిలో నా శరీరాన్ని దహించుకొమ్మని అంటే కాల్చుకొమ్మని, కాల్చిన తర్వాత వచ్చినటువంటి అస్థికలను మీరు తీసుకోండి, అవి మీ ఆయుధాలు అవుతాయని చెప్పాడు. అట్లా దదీచి ఎముకల నుండి వచ్చినటువంటిదే ఇంద్రుడి దగ్గర ఉండేటువంటి వజ్రాయుధం. ఆ విధంగా ఇంద్రుడి దగ్గర ఉండేటువంటి వజ్రాయుధం రూపొందింది. ఇక ఈ పాఠంలో ఉండేటువంటి అంటే ఈ పేరాగ్రాఫ్లో ఉండేటువంటి ప్రశ్నలు అవి మీరే సొంతగా సమాధానం చేసుకోండి. మళ్ళీ ఒకసారి విని ప్రశ్నలు ఏంటి అంటే దదీచి ఎవరు, దదీచి చేసినటువంటి త్యాగం ఏమిటి, ఎందుకు చేశాడు? మూడో ప్రశ్న అసలు త్యాగం అంటే ఏమిటి? ఇక 4వది మీకు తెలిసినటువంటి త్యాగమూర్తుల పేర్లు కొన్ని తెలపండి. ఈ పేరాగ్రాఫ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అవి, సమాధానాలు మీరు రాయండి.
ఓకే. ఇక త్యాగనిరతి అనేటువంటి ఈ పాఠ్యభాగం ఏ ఉద్దేశంతో ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మనం పాఠం యొక్క ఉద్దేశంలో చదువుకుందాం. త్యాగనిరతి అనేటువంటి ఈ పాఠంలో ఒక చక్రవర్తి గురించి, ఆ చక్రవర్తి చేసినటువంటి త్యాగం గురించి ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఇక ఈ పాఠంలోకి వచ్చినట్టయితే, పూర్వకాలంలో శిబి అనేటువంటి చక్రవర్తి భృగుతుంగ పర్వతం పైన యజ్ఞం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇంద్రుడు, అగ్నిదేవుడు ఆ శిబి చక్రవర్తి యొక్క గుణగణాలను పరీక్షించాలి అనుకుంటారు. అలాంటి సమయంలో అగ్నిదేవుడు పావురంగా, ఇంద్రుడు డేగగా రూపం మార్చుకొని డేగ భయముతో పావురం ప్రాణాలను రక్షించుకోవటం కోసం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి నన్ను కాపాడమని శరణు కోరుతుంది. ఆ శరణు కోరినటువంటి సమయంలో శిబి చక్రవర్తి ఏ విధమైనటువంటి త్యాగం చేశాడు, త్యాగం చేయటానికి సిద్ధపడ్డాడు అనేటువంటి విషయాన్ని తెలియచేయటమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్తే, ఈ పాఠ్యభాగము ఏ రూపంలో ఉంటుంది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. మనం పాఠం యొక్క నేపథ్యాన్ని చెప్పుకున్నప్పుడే పూర్వకాలంలో శిబి చక్రవర్తి అని చెప్పేసి అనుకున్నాం. పూర్వము అంటే ఇంతకు ముందు అని అర్థం. కాబట్టి పూర్వం నుంచి ఉండేటువంటి కథలను ఏమంటారు అంటే ఇతిహాసాలు అని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి ఈ త్యాగనిరతి అనేటువంటి ఈ పాఠ్యభాగము ఇతిహాస ప్రక్రియకు చెందింది. ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది అని తెలియజేస్తూ ఉంటుంది. ఇతిహాసంలో కథకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాకముందు, అంటే గ్రంథాలలో రాయకముందు వాగ్రూపంలో, అంటే ఎవరికి వారు మాట్లాడుకునేటువంటి రూపంలో ఉండేవి. ఇక భారత, రామాయణాలు పూర్వకాలం నుంచి ఉన్నాయి కాబట్టి వాటిని ఇతిహాసాలు అని చెప్పేసి అంటాం. ఈ ఇతిహాస ప్రక్రియకు చెందినటువంటి త్యాగనిరతి అనేటువంటి ఈ పాఠాన్ని శ్రీ మదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుంచి గ్రహించబడింది. ఇంత గొప్పనైనటువంటి ఈ పాఠ్యభాగాన్ని అందించినటువంటి కవి నన్నయ్య అని మనం ముందే తెలుసుకున్నాం. కాబట్టి ఆ నన్నయ్య ఎక్కడ జన్మించాడు, ఏ రచనలు చేశాడు, రచనల్లో ఆయన శైలి ఏ విధంగా ఉంటుంది, అంత గొప్ప రచనకి ఆయన పొందినటువంటి బిరుదులు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం కవి పరిచయంలో తెలుసుకుందాం. ఇక నన్నయ్య ఎవరి ఆస్థాన కవో అది కూడా తెలుసుకుందాం. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించేటువంటి రాజరాజ నరేంద్రుడు అనేటువంటి ఆస్థాన కవి, ఆ రాజు యొక్క ఆస్థాన కవి. నన్నయ్య ఇతనికి వాగమ శాసనుడు అనేటువంటి బిరుదు ఉంది. వేదవ్యాసుడు సంస్కృతంలో రాసినటువంటి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినటువంటి మొదటి కవి నన్నయ్య. నన్నయ్య మహాభారతంలో ఉండేటువంటి 18 పర్వాల్లో ఆది, సభ పర్వాలు, తర్వాత అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో శారద రాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు. అంతేకాకుండా ఆంధ్రశబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. తన కవిత్వంలో ప్రసన్న కథా కవితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్యం అనే లక్షణాలు ఉంటాయని నన్నయ్య చెప్పుకున్నాడు.
ఇది ఈ పాఠానికి సంబంధించినటువంటి కవి పరిచయం. ఇక పాఠంలోకి వెళ్ళడానికన్నా ముందు మనం ఆ పాఠం యొక్క విశేషాలు అంటే ప్రవేశిక ఏదైతే ఉందో ఆ ప్రవేశికను మనం తెలుసుకుందాం. మన ప్రాచీన సాహిత్యంలో నైతిక విలువలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. భారత, రామాయణాలు ఉత్తములైనటువంటి రాజుల యొక్క కథలను భారత రామాయణాలు మనకు వివరిస్తాయి. వారిలో శిబి చక్రవర్తి యొక్క త్యాగ గుణానికి తార్కాణంగా అంటే ఉదాహరణగా నిలుస్తాడు శిబి చక్రవర్తి. అయితే ఈ శిబి చక్రవర్తిని ఆశ్రయించినటువంటి ఒక పావురాన్ని డేగ నుంచి రక్షించడానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయదు. అది ఏ విధంగానో మనకు పాఠంలోకి వెళితే తెలుస్తుంది. ఆ పాఠం మనం మరుసటి క్లాస్లో నేర్చుకుందాం.